పేట హెచ్డిఎఫ్సి బ్యాంకు నుంచి 2,20,50,000తో పరారైన ప్రైవేట్ ఏజెన్సీ ఉద్యోగి అశోక్ కుమార్ ను 24 గంటలు తిరగకుండానే తూర్పు గోదావరి పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 50,000 మినహా నగదు మొత్తం స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు కాగానే ఎస్పీ నరసింహ కిషోర్ వెంటనే డీఎస్పీ విజయపాల్ నేతృత్వంలో 5 బృందాలను రంగంలోకి దింపారు. 24 గంటల్లోపే నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. మొత్తం ఈ నోట్లన్నింటినీ ఏటీఎంస్లో నింపడానికి అని చెప్పి తీసుకెళ్తూ ఉంటారు రెగ్యులర్గా. సో దానికి సంబంధించిన మొత్తం ఏదైతే యాక్టివిటీ ఉంటుందో దానికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ హిటాచీ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అనే ఒక కంపెనీకి అప్పచెప్పారు. ఆ హిటాచీ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ వాళ్ళు 2 సూపర్వైజర్లు పెడతారు. ఆ 2 సూపర్వైజర్లతో పాటు ఒక 2 గన్మెన్లు ప్లస్ 2 కస్టోడియన్స్, ఒక డ్రైవరు, 5 ఉంటారు. వాళ్ళకు వెహికల్ ఉంటుంది. 2 సూపర్వైజర్స్ కూడా రాజబాబు అండ్ అశోక్ కుమార్ అనే 2 వ్యక్తులు. సో వీళ్ళిద్దరూ కూడా రెగ్యులర్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెళ్ళి ఏటీఎంస్కి పెట్టాల్సిన క్యాష్ని బ్రాంచ్ మేనేజర్ దగ్గర నుంచి తీసుకొని దాన్ని ఒక రూమ్లో తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఆ హిటాచీ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీస్ సంబంధించిన 2 గన్మెన్స్కి, ఆ కస్టోడియన్స్కి ఎన్ని ఏటీఎంస్ ఉంటాయో అన్నిటికీ డివైడ్ చేసి ఇచ్చేటటువంటి ప్రక్రియ నిరంతరం జరుగుతూ ఉంటుంది. నిన్నటి రోజు ఈ అశోక్ అనేటటువంటి వ్యక్తి కానీ రాజబాబు అనేటటువంటి వ్యక్తి ఇద్దరు కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గర నుంచి 2,20,00,000 రూపాయలు, 50,000 రూపాయలు, 2,20,50,000 రూపాయలు తీసుకొని ఈ కస్టోడియన్స్ గన్మెన్లు ఎక్కడ ఉంటారో వాళ్ళకి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇవ్వకుండా ఈ రాజబాబు అనే వ్యక్తి ఏదో పని మీద బయటికి వెళ్ళిపోయినప్పుడు ఈ అశోక్ అనే వ్యక్తి జాగ్రత్తగా ఆ రాజబాబుని కూడా ఏమర్చి ఈ మొత్తం క్యాష్ని పట్టుకొని బయటికి వెళ్ళిపోవడం జరిగింది. మొత్తం ఈ నోట్లన్నింటినీ ఏటీఎంస్లో నింపడానికి అని చెప్పి తీసుకెళ్తూ ఉంటారు రెగ్యులర్గా.